తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. రంజల్ గురుకుల పాఠశాలలో చదువుకునేది ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుకునేట అమ్మాయి మంచిగా చదువుకుంటూ మంచిగానే ఉండేది. కానీ క్రిస్మస్ సెలవులకి ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళిపోతానమ్మ నేను ఈ స్కూల్కు స్టార్ట్ అయినాక అని అంటే 27 తారీఖు స్కూల్కు తోలిచ్చి వెళ్ళిపోయిన ఇంటికి వచ్చేసిన నేను. ఇంటికి వచ్చిన తర్వాత 10 రోజులైన తర్వాత మేడం వాళ్ళు ఫోన్ చేయలేరు, మాకేం మాట్లాడిపోలేరు. మా పాపవి ఎప్పుడు మాట్లాడలేదు, మంచిగానే ఉన్నది, మంచిగానే చదువుకుంటుంది కదా అని మేము అక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు. రెండో శనివారం వస్తేనే స్కూల్కు రావాలని చెప్పేవారు. అందుకని మేము అలాగే ఉండాలని అట్లనే వెళ్ళిపోయే వాళ్ళము. అదే రోజు జనవరి 7వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు మీ పాప హాస్పిటల్కు తెచ్చినాము. గవర్నమెంట్ హాస్పిటల్ జైరాబాద్ మండలంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచామని చెప్పారు. కానీ మాకు ఏమైందో ఏం లేదో అని మాకు ఎవరు చెప్పలేరు. అక్కడికి వెళ్ళేసరికల్లా మా పాప చనిపోయి మార్చారు లేచి మాకు చూపించారు. అక్కడ ఏమైందో అని చెప్పమంటే ఎవరు ఏమి స్పందించలేరు. మేడం వాళ్ళకి అడిగితే ఒక మేడం మా దగ్గరికి రాలేదు. అందుకని మేము ఇక్కడికి సార్ దగ్గరికి వచ్చాం. మంచిగా న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాము సార్. మాకు న్యాయం కావాలి సార్, మా కుటుంబాన్ని ఆదరించాలని వేడుకుంటున్నాం సార్. మా పాపలు మంచిగా చదువుకునేవారు సార్. వాళ్ళు ఎవరి దగ్గరికి ఎలా ఉండాలో ఎవరికి తెలియదు సార్. పేరెంట్స్ మేము ఎవరిని పంపించమంటాం సార్. మేము వెళ్తేనే మా పాపను మేము చూసేవాళ్ళం సార్. అక్కడ ఏం జరిగింది అనేది మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు సార్. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి అంటే కంప్లైంట్ ఇచ్చాం సార్. ఆ రోజు రాత్రి మధ్యరాత్రిలో 12 గంటకు పోస్ట్ మార్టం చేస్తామని పోస్ట్ మార్టం చేసి మాకు ఇంటికి పంపించింది సార్. అసలు మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏం పంపించలేరు సార్. ఏం అడిగితే ఎవరు ఏం స్పందిస్తలేరు సార్. ఎమ్మెల్యే గారు వచ్చి ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడలేరు సార్. మాట్లాడి అతనికి లోపలికి రానియకుండా బయటికి మాట్లాడి వెళ్ళగొట్టేసారు సార్. అక్కడ ఎవరు మాకు స్పందించలేరు సార్. మీరు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చినాం సార్.